హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళైతే 4:30కి అయితే లేచాను అనమాట. చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. లైట్ అయితే వేసుకొని బయటకు వచ్చేసాను. వాకిలంతా కూడా నీట్గా తుడిచేసాను అనమాట. ఇంకా కళ్ళాపి చల్లి బయట రోడ్డు మీద అయితే ముగ్గు పెట్టేశాను. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నానండి. ఇవాళ నేను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాలన్నమాట. కాబట్టి పిల్లలకి లంచ్, బ్రేక్ఫాస్ట్, మాయకి పత్తింకూర ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే నేను కిచెన్లో అయితే సో ముందు రోజు నైటే ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అంట్లు కూడా ఏమీ ఉండవు అనమాట, అన్నీ క్లీన్ చేసేస్తాను. డైరెక్ట్ బ్రష్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మా పిల్లలకి ఇడ్లీ అయితే ఇష్టం ఉండదనమాట. కాకపోతే ఇంకా వాళ్ళకి మా మూడో అమ్మాయికి అయితే హెల్త్ బాగోలేదు కాబట్టి వాళ్ళైతే ఇడ్లీ పెడుతున్నాను. అలాగే చూడండి, ఇంకా బెండకాయ కర్రీ కూడా వండుతున్నాను అనమాట పిల్లలకి లంచ్లోకి. ఫ్రెండ్స్, మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఇడ్లీ రేక్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఆ రేకు మీద కొంచెము నార్మల్ వాటర్ జల్లేసేసి ఇప్పుడు ఇడ్లీ పిండి పెట్టేసామంటే ఇడ్లీ తీసేటప్పుడు కూడా అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఆ తీసేటప్పుడు కూడా సో కొంచెము చన్నీళ్ళు ఆ ఇడ్లీ రేకు మీద వేసేసి నెక్స్ట్ తడి స్పూన్తో కానీ తీసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి. అంటుకోదన్నమాట రేక్కి. ఆయిల్ అప్లై చేసేయడం వల్ల మనకి అది వాష్ చేసేటప్పుడు కొంచెం జిడ్డు బాగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇది ఫాలో అవుతున్నాను. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతూ ఉందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాలన్నమాట. ఇంకా మా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేయాలి. సో పంపించే ముందు అయితే నేను ప్రతిరోజు కూడా ప్రేయర్ చేసి పంపిస్తానండి పిల్లలకి. ఈవెన్ నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పుడైనా సరే ప్రేయర్ చేసుకునే వెళ్తాం అన్నమాట. సో నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇది అలవాటు అయిపోయింది. అంటే ప్రేయర్ చేసుకోకుండా వెళ్తే అని మనసులో ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే అందుకని చెప్పి పిల్లలు వెళ్ళినా, నేను వెళ్ళినా, మా హస్బెండ్ వెళ్ళినా, ఈవెన్ ఇంటి దగ్గర పడుకునేటప్పుడైనా సరే ఇంక అంటే రోజులో మీరు నమ్ముతారో లేదో కానీ ప్రతిరోజు మేము దేవుణ్ణి అయితే స్మరించుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అది మంచి లక్షణమని నాకు అనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి నా పిల్లలకు కూడా నేను ఇలా అలవాటు చేస్తున్నాను. కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా ఇంకా నేను మా హస్బెండ్ ఏది చెప్తామో అదే ఫాలో అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదండి. పెద్దవాళ్ళు అంటారు కదా, మొక్కయి వంగందే మానయి వంగుతుందా అని. సో చిన్నప్పుడు మనం వాళ్ళకి ఏది నేర్పుతామో పెద్దయ్యాక కూడా ఇంకా వాళ్ళకి అదే అలవరుచుకొని ఉంటారనమాట. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది కూడా మా పిల్లలకైతే నేను చెప్తూ ఉంటానన్నమాట. ఈ రోజుల్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఆడపిల్లలు చదవద్దు, ఆడపిల్లల్ని బయటికి పంపించొద్దు, ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మగపిల్లల్ని కూడా ఈ రోజుల్లో అదే సమానంగా పెంచాలన్నమాట. ఎందుకంటే ఆడపిల్ల కన్నా జాగ్రత్త తక్కువ చెప్పాలి కానీ మగపిల్లవాడికి జాగ్రత్తలు ఎక్కువ చెప్పాలన్నమాట. ఎందుకంటే సగం జరిగే అరాచకాలు మగపిల్లల వల్లే జరుగుతున్నాయి. మగపిల్లల్ని బయటికి పంపించే ముందు తల్లిదండ్రి మంచి ఏదో చెడు ఏదో చెప్పి పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు సో మనం మొబైల్స్ యూస్ చేస్తున్నాం కదా. సో చాలా వెబ్సైట్స్ అయితే వచ్చేస్తున్నాయి. అందులో చాలా వల్గర్గా ఉంటున్నాయి అన్నమాట. సో అవి చూసి సగం మగపిల్లలు అయితే పాడైపోతున్నారు. కాబట్టి మనం ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకు కూడా సమానంగా వాళ్ళని కాపాడుకుంటూ రావాలి. వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా తల్లిదండ్రి కనుసన్నల్లో పెట్టుకొని ఉండాలండి. ఆడబిడ్డకి ఎంత వాల్యూ ఇస్తామో మగబిడ్డకు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. మగడే కదా, వచ్చేస్తాడులే, వెళ్తాడులే, ఒంటరిగా పంపించవచ్చు, ఏ నైట్ అయినా సరే తిరిగి వస్తాడు అని మగపిల్లవాడిని వదలకూడదండి. ఈ రోజుల్లో అమ్మాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో కేరింగ్, సో ఆ మగపిల్లవాడికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. మనకి బ్రిటిష్ నుంచి అయితే స్వాతంత్రం వచ్చింది కానీ ఇండియాలో ఉండే మంచివాడికి, ఇండియాలో ఉండే చెడువాడి దగ్గర నుంచి ఎటువంటి స్వాతంత్రం అయితే రాలేదండి. అసలు క్రూర మృగాల్లాగా తయారైపోతున్నారన్నమాట. సో ఏ రోజైతే ఆడపిల్ల సో స్వతంత్రంగా రోడ్డు మీద అర్ధరాత్రి తిరుగుతుందో ఆ రోజు స్వాతంత్రం వచ్చింది అని వస్తున్నట్టు అని మనం విన్నామే కానీ ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారండి? ఆడబిడ్డ 10 గంటలు 9 గంటలకి లేటుగా వచ్చి బస్ స్టాప్లో నుంచున్నా సరే పైనుంచి కిందకు చూసేవాళ్ళు ఎక్కువైపోయారనమాట. సో అది ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రావాలి. వచ్చిన రోజు మనకి స్వాతంత్రం ఫుల్గా వచ్చినట్టు అనమాట. కాబట్టి ఇంకా అంటే మా ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి, పిల్లల విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. కొంతమంది పేరెంట్స్ అనొచ్చు, మా బిడ్డలు మేము బాగా చూసుకుంటాంలే, నీకెందుకు అని అంటూ ఉంటారనమాట. నేను అలాంటి వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదండి. కొంతమంది తల్లిదండ్రి లేని బిడ్డలు ఉంటారు, కొంతమంది పాపం తల్లిదండ్రులు అమాయకులైన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అన్నమాట.
అంటే ఈరోజు మగ పిల్లవాడు రేపు తండ్రి అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో ఎవరైనా వింటే మారతారనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. సో ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతామో మగబిడ్డను కూడా అదే జాగ్రత్తగా పెంచితే సో కొంత కాకపోయినా కొంతైనా సరే మన సిచ్యువేషన్స్ అయితే మారతాయి. ఇది నా ఉద్దేశం అండి. ఓకేనండి. ఇంకైతే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. వస్తూ ఉంటే ఇంక మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తున్నారు. ఇంకా ఇక్కడైతే కొన్ని మందార పూలు అయితే కనిపించాయి. సో కొబ్బరి నూనెలో కలుపుదామని అయితే కోస్తున్నాను నేను ఇక్కడ. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఏంటంటే సో నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేదాన్ని అనమాట. సో ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మేము కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, డిఎం అండ్ హెచ్ఓస్ ఇంక వీళ్ళతో పాటు తిరిగేవాళ్ళం అనమాట. అంటే మీటింగ్స్, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ, అంటే గవర్నమెంట్ నుంచి ఒకళ్ళు వచ్చేవారు. సో ప్రైవేట్ నుంచి అయితే ఇంకొకళ్ళు నేను వెళ్ళేదాన్ని అనమాట. సో అలా డిస్ట్రిక్ట్ ఒకళ్ళు వెళ్ళేవాళ్ళమి. అప్పుడు ఆశా వర్కర్స్కి అయితే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో అప్పుడు మాకు కొన్ని ఇలాంటి మంచి మంచి విషయాలు నేర్పించేవారు అనమాట. పిల్లల్ని అలా పెంచాలి, ఇలా పెంచాలి అని. సో అది ఏంటంటే ఫ్రెండ్స్, చదువుకున్న తల్లిదండ్రి ఉంటే కొంచెం కాకపోతే కొంచెమన్నా మైండ్లో పెట్టుకుంటారు. కానీ మారుమూల ఉన్నటువంటి ప్రదేశాలు కొంతమంది తల్లిదండ్రి చదువుకున్నా సరే పాపము పిల్లల్ని పట్టించుకోలేనటువంటి, అంటే టైం లేక సో పిల్లల్ని పట్టించుకోలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. సో అలాంటి పిల్లలు ఏంటంటే ఈ రోజుల్లో కొంచెము ఆలోచన తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ రోజుల్లో ఎవరైనా సరే తల్లి తండ్రి కొంచెం కాకపోతే కొంచెమైనా సరే టైం అయితే బిడ్డలకి కేటాయించాలండి. వాళ్ళు స్కూల్ స్టాండర్డ్ నుంచి మనకు స్కూల్లో జరిగినవన్నీ చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి మనం ఓపికగా వినాలి. సో వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మనం వినాలి. మంచి అయితే అలాగే ఉండమ్మా అని చెప్పాలి, చెడు అయితే తప్పురా అలా చేయకూడదని చెప్పేస్తే ఆ రోజు నుంచి వాళ్ళ మైండ్లో నాటుకుపోతుంది అనమాట. ఓకే, నేను చేసేది తప్పు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు అని చెప్పి వాళ్ళ మైండ్లో ఉంటుంది. మనము చిన్నప్పుడు ఎలా పెంచితే బిడ్డలు అలాగే పెరుగుతూ ఉంటారండి. కాబట్టి తల్లిదండ్రి కోపగించుకోకండి పిల్లలు చెప్పేటప్పుడు. కొంతమంది కళ్ళు ఎరుపు చేసి చూస్తూ ఉంటారు బిడ్డల వైపు ఏదన్నా మాట్లాడితే. మీరు అలా ఎరుపు చేసేస్తే ఇంకా బిడ్డలు మీతో ఏది కూడా షేర్ చేసుకోలేరన్నమాట. అమ్మో మా నాన్న కోపగించుకుంటాడు, మా అమ్మ కోపగించుకుంటాడు అని చెప్పి అది మంచైన చెడైన వాళ్ళ హృదయాల్లోనే పెట్టేసుకుంటారు. ఇంకా వాళ్ళకి తెలియదు అన్నమాట చిన్నపిల్లలు. ఎందుకంటే బై బర్త్ ఎవరు కూడా చెడుగా పుట్టరండి. చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, సో వాళ్ళు చేసేటువంటి స్నేహాలను బట్టి, వాళ్ళు పెరిగేటువంటి ప్రదేశాలను బట్టి బిడ్డలు మారుతూ ఉంటారు. కాబట్టి సో ఎవరైనా సరే తల్లిదండ్రులు బిడ్డలు చెప్పేటప్పుడు వినండి. మంచి అయితే ఓకే అని చెప్పండి, చెడు అయితే మార్చుకోమనండి. ఆ విధంగా బిడ్డలు మారే అవకాశాలు చాలా ఉన్నాయండి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రికి పాపము ఆ టైం కుదరట్లేదులేండి. సో బిజీ లైఫ్ అయిపోయిందన్నమాట. కానీ నా ఉద్దేశం అయితే కొంత కాకపోతే కొంతైనా మార్పు వస్తుంది పిల్లల్లో. ఓకేనండి. ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా కూడా చేసేసాను. ఇంకా అయితే ట్యూషన్కి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వేరే దగ్గరికి వెళ్ళారు, ఇంకా నేను ట్యూషన్కి వెళ్ళానండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు